Hello beautiful people, welcome to my channel Story Time. హైదరాబాద్ 2 వారాల తర్వాత అర్జున్ పక్కన ఉన్న ల్యాప్టాప్ స్క్రీన్పై మెరుస్తున్న ఒక ఇమెయిల్ అతని జీవితం మార్చేసింది. లండన్కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ కంపెనీ నుండి ఆఫర్ లేఖ వచ్చింది. అతని డిజైన్, అతని ప్రజెంటేషన్ అంతా చూసి వారంతా ఆశ్చర్యపోయారు. అర్జున్ డ్రీమ్ జాబ్ అంతా అయిపోయింది అనుకునే టైంలో ఇది దేవుడిచ్చిన అవకాశమా, లేక నన్ను నీ నుండి దూరం చేసే పరీక్ష? ఫోన్ కాల్. అన్విత: హాయ్ అర్జున్, ఈరోజు నీవు కాల్ చేయలేదు, బిజీనా? అర్జున్: ఒక విషయం చెప్పాలి, కానీ నువ్వు షాక్ అయ్యావేమోనన్న భయం ఉంది. అన్విత: ఏమైంది అర్జున్, నీ గొంతులో ఎందుకో భారంగా ఉంది. అర్జున్: నాకు లండన్ నుంచి ఆఫర్ వచ్చింది. పెద్ద కంపెనీ, నన్ను సీనియర్ డిజైనర్గా రిక్రూట్ చేస్తున్నారు. అన్విత ఒక క్షణం నిశ్శబ్దంగా: ఓ, అది నీ కల కదా, చాలా సంతోషంగా ఉంది. కానీ అర్జున్, నీ కోసం నేను లేకపోతే నీ ప్రణాళికలు అంతరాయం పడతాయేమోనని నాకే భయం. అన్విత: అర్జున్, మనం కలలు కలిసే కదా, నీ కల నీవు చేరవాలంటే అది నాకు గర్వమే. కానీ మన మధ్య ఖాళీ పెరగటం కూడా చూస్తావా? ఒకే రోజున ఇద్దరి గుండెల్లో తడిగా ఉన్న భావాలు. అర్జున్ ప్యాకింగ్ చేస్తున్న క్షణాల్లో అతను తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఇద్దరి ఫోటో ఉంచాడు. ఒక హేమంతపు సాయంత్రంలో తీసుకున్న ఫోటో. అర్జున్: నిన్ను వదిలిపెట్టే పని నేను చేయను, కానీ ఈ దూరం మన ప్రేమని మరింత బలంగా చేస్తుందని నమ్ముతున్నా. ఎయిర్పోర్ట్. అర్జున్ బయలుదేరే రోజు. అన్విత హడావిడిగా వచ్చేసింది. చేతిలో బాక్స్ ఉంది. అన్విత: ఈ గిఫ్ట్ నా చేతివాటం. ఇది నీ డెస్క్ మీద ఉండాలి, ఎందుకంటే ప్రతిరోజు నీవు దాన్ని చూస్తూ నన్ను గుర్తు చేసుకోవాలి. అర్జున్ తీసి చూశాడు. అది చిన్న హ్యాండ్ మేడ్ మినియేచర్ ఆఫీస్ డెస్క్ మోడల్. అతనిని ఊహించుకొని అన్విత స్వయంగా తయారు చేసి వర్క్ టేబుల్. అర్జున్: నువ్వు నా కల, నా ఇంటి వెలుగు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం కాదు, నన్ను చెల్లించుకొని మరీ నీకు సమాధానం తీసుకొస్తా. విమానం ఎగిరిపోయింది. పైనుండి అన్విత కిందకి చూసింది. కన్నీటి చుక్కలు జారిపడ్డాయి. ప్రేమలో దూరం శరీరాలకు మాత్రమే, మనసుల మధ్య ఉన్న బంధం ఎప్పుడూ దగ్గరే ఉంటుంది. అర్జున్ తొలిసారి విదేశీ గాలిని అనుభవిస్తున్నాడు. అతని చేతిలో బారిస్టర్ కంపెనీ పంపిన వెల్కమ్ కిట్, మెరుగైన ఫ్లాట్ అడ్రస్, ఓపెనింగ్ డే డాక్యుమెంట్స్ ఉన్నాయి. అర్జున్: ఇక్కడ నా కలలు నడుస్తాయా, లేక నీ ఊహల నుండి బయటపడటం కష్టమైపోతుందా? అన్విత. అతను తన ఫోన్లో స్క్రీన్ని ఆన్ చేస్తాడు. అన్విత పంపిన ఆల్ ది బెస్ట్ బాబు మెసేజ్. బారిస్టర్ ఆర్కిటెక్చర్ డే 1. అర్జున్ కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాడు. అతనికి నేరుగా సీనియర్ ప్రాజెక్ట్ లీడ్గా పదవి ఇచ్చారు. ఆఫీస్లో ఉన్నవాళ్ళు అతని టాలెంట్ గురించి తెలుసుకొని హత్తుకున్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడే అతను పరిచయమైన అమ్మాయి ఇవానా విల్సన్, ఆఫీస్కి డిజైన్ కోఆర్డినేటర్. తెల్లటి చర్మం, ఆంగ్ల భాషలో స్ఫటికంలా పలికే మాటలు, కానీ మొహంలో ఓ చేదు ఒంటరితనపు ముద్ర. సో యు ఆర్ ది ఇండియన్ జీనియస్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. వెల్కమ్ అబ్రాడ్ అర్జున్. అర్జున్ నమస్తే చేస్తూ థ్యాంక్స్ ఇవానా, ఐ హోప్ ఐ వాంట్ టు డిసప్పాయింట్ ఎనీవన్ హియర్. అతని పనితీరు చూసిన మొదటి రోజు నుంచే ఆమెలో ఆసక్తి మొదలైంది. అన్విత ఆర్కిటెక్చర్ వర్క్షాప్కు వెళ్లే ముందు మేడ మీద తన మేకప్ తుడుపుకుంటూ ఒక పాత లేఖ చదువుతుంది. అర్జున్ చేసిన ప్రేమ లేఖ. అతను దగ్గరగా లేని ఈ దశలో ఆ లేఖలు ఆమెకు బలమవుతున్నాయి. అన్విత తనలోకి: నువ్వు వెళ్ళాక నా లోకం నిశ్శబ్దమైపోయింది అర్జున్, కానీ నీ స్వరం వినిపిస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఆమెకి ఒక రికమెండ్ చేసిన మెయిల్ రిక్రూట్ నుంచి వస్తుంది. మేము మీ ప్రొఫైల్ను లండన్ ఆర్కిటెక్చర్ కాంపిటీషన్కు పంపాము, మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్విత: లండన్? ఇదే నగరమా నువ్వున్న చోట? లండన్. అర్జున్ డెస్క్పై ఇవానా అతనికి కాఫీ తీసుకొచ్చింది. ఇవానా: సో టెల్ మీ అర్జున్, ఈజ్ దేర్ ఎనీవన్ స్పెషల్ వెయిటింగ్ ఫర్ యూ బ్యాక్ హోమ్? అర్జున్: నాట్ వెయిటింగ్ బ్యాక్ హోమ్, బట్ వెయిటింగ్ ఇన్ మై హార్ట్. హర్ నేమ్ ఈజ్ అన్విత. ఇవానా: లక్కీ గర్ల్. ఇద్దరూ ఒక్కో అడుగు దూరంగా ఉన్న కాలం ఒక వింత మార్గం చూపించబోతుంది. అర్జున్ అన్వితల ప్రేమకి కొత్త పరీక్షలు ప్రారంభమయ్యాయి.
లండన్ వీధుల్లో ఆర్కిటెక్చర్ ప్రాజెక్టుల మధ్య, కొత్త మనుషుల మధ్య. అర్జున్ వర్క్ అయిపోయిన తర్వాత ఓ హాట్ కాఫీ తీసుకొని రోడ్డుపై నడుస్తుంటాడు. నగరం వెలుగు నింపినట్లు ఉంటుంది. కానీ అతని మనసు మాత్రం ఒంటరితనంతో నిండిపోయి ఉంటుంది. ఒకప్పుడు అతనితో కలిసే హాయిగా తిరిగిన అన్విత ఇప్పుడు వేల మైళ్ళ దూరంలో ఉంది. కానీ ఆ రాత్రి అతని అదృష్టం తిరిగింది. ఒక పరిచయం, ఓ షాక్. ఒక ఆర్ట్ గ్యాలరీ దగ్గర అర్జున్ కంటే ముందుగా ఒక అమ్మాయి రోడ్డుపై మెడ తిప్పి చూస్తుంది. జీన్స్ జాకెట్ గడ్డిని ముందు చేసే చలిలో ఒక గొప్ప ఉనికిలా కనిపిస్తుంది ఆమె. అర్జున్, అన్విత, అర్జున్. వాళ్ళిద్దరూ కూర్చుని చూసుకుంటున్నారు. 4 నెలల దూరం ఒక్క క్షణంలో అంతరించిపోయింది. అన్విత హస్త విన్యాసాలతో తన కథ చెబుతుంది. ఆర్కిటెక్చర్ ఫెలోషిప్, లండన్లో సెలక్షన్, తన ప్రయాణం, అతనిని చూసే అనుకోని అవకాశాన్ని. అన్విత: నువ్వు ఇక్కడ ఉంటావని తెలిస్తే ముందే వచ్చేవాడిని. అర్జున్: నువ్వు లేకుండా ఈ నగరం బాగా అందంగా కనిపించినా నా లోకం వెలితిగా ఉంది అన్విత. అర్జున్ అన్వితకి తన ఫ్లాట్ చూపిస్తాడు. చిన్నదే కానీ బాగా డిజైన్ చేసిన ఇంటీరియర్. ఆ ఇంట్లో ఆమె అడుగు పెడుతుంది. అన్విత: ఇది నీ ఫ్లాట్ కంటే ఎక్కువ. ఇది నీ కలల ఇల్లు అర్జున్. అతను తన గోడపై పెట్టిన స్కెచ్ చూపిస్తాడు. అన్విత మొహం తన చేతితో వేసిన చిత్రం. నిన్ను ప్రేమించడం నాకు చేత కాదని నిన్నెప్పుడూ నమ్మించాలనుకున్నా. కానీ నీ స్కెచ్లో నేను చూస్తున్నది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో. ఇవానా ఫోన్ పట్టుకొని ఫోటో చూస్తుంది. అర్జున్, అన్విత కలిసి తీసుకున్న సెల్ఫీ. ఇవానా. అతని కళ్ళలో ఆమె కోసం ఉన్న వెలుగు. అది నాకు ఎప్పుడూ దొరకదా? ఆమె మనసులో ఏదో కోల్పోయిన భావన మొదలవుతుంది. అర్జున్, అన్విత మళ్ళీ కలిశారు. కానీ కొత్త దేశం, కొత్త ప్రయత్నాలు, కొత్త ఒత్తిళ్లు ఇప్పుడు వారి ప్రేమను పరీక్షించబోతున్నాయి. ఇవానా పాత్రలో పెరుగుతున్న భావోద్వేగం, అన్విత ఫెలోషిప్ ప్రాజెక్ట్కి వస్తున్న పెద్ద అవకాశాలు, అర్జున్ కెరీర్ను హ్యాండిల్ చేయడం, ప్రేమను నిలుపుకోవడం. ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి అన్వితకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. సిటీ మ్యూజియం నిర్మాణం ప్రాజెక్ట్కి ఆమె లీడ్ ఆర్కిటెక్ట్ అసిస్టెంట్గా ఎంపికయ్యింది. ఇది ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్ హెడ్: దిస్ ఈజ్ ఏ హై ప్రెజర్ అసైన్మెంట్ అన్విత. యూ విల్ నీడ్ టు బీ ఫుల్లీ అవైలబుల్, సమ్టైమ్స్ ఈవెన్ నైట్. అన్విత ఉత్సాహంగా తల ఊపింది. కానీ ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. అన్విత: అర్జున్ కోసం వచ్చిన నేను ఇప్పుడు ఇతడి కోసం కాదు, నా కలల కోసం నిలబడాల్సిన సమయం ఇది. అర్జున్ ఫోన్ కాల్. అర్జున్కి ఒక మెసేజ్ వస్తుంది. యువర్ పోర్ట్ఫోలియో ఇంప్రెస్డ్ అస్. లెట్స్ డిస్కస్ ఏ లీడ్ రోల్ ఇన్ అవర్ బ్రిలియన్ ఆఫీస్ ది బిల్డ్ నెక్స్ట్ గ్రూప్. అతనికి ఇది కెరీర్ చేంజింగ్ ఆపర్చునిటీ. కానీ అతడి హృదయం మాత్రం అయోమయంలో పడిపోతుంది. అర్జున్: నువ్వున్న చోటు నాకు ప్రపంచం ఉంటే, నువ్వు లేని చోట కెరీర్ అనేది ఖాళీ. ఇవానా రోజు రోజుకు మౌనంగా మారుతోంది. తను చూపిస్తున్న స్మైల్ వెనుక ఒంటరితనం దాగి ఉంది. ఒకరోజు అర్జున్ మరియు అన్విత కలిసి కారులో కనిపిస్తే ఆమె కళ్ళల్లో నివాళి మారుతుంది. ఇవానా ఆమె ముఖంలో ఉండే మెరుపు చూసి, నన్ను చూసే నీ కళ్ళల్లోకి ఎప్పటికీ ఆ మెరుపు రాలేదన్న సంగతి తెలిసిపోతుంది. ఒక సాయంత్రం ఇద్దరూ టెమ్స్ నది ఒడ్డున నడుస్తూ మాట్లాడుతున్నారు. అర్జున్: నేను కూడా ఒక ఆఫర్ పొందాను, బెర్లిన్. అన్విత: వెళ్ళు అర్జున్, నీ కలల్ని వెంటాడి వెళ్ళు. నన్ను కాదు, నిన్ను ప్రేమించి నీ లక్ష్యాన్ని ముందుకు నడిపించు. అర్జున్: అయితే నువ్వు? అన్విత: నేను లండన్లో ఉంటా. మన ప్రేమ నన్ను వెనక్కి లాగదు, నన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ క్షణం ఒక డెసిషన్ మేకింగ్ మూమెంట్ అవుతుంది. వాళ్ళు దూరంగా కదిలినా మనసుల్లో ఇంకా దగ్గర ఉంటారు. ఇవన్నీ కలిసి ఉన్న రోజులే కాదు, విడిపోయిన ప్రేమ కొనసాగుతుంది. కెరీర్, డెసిషన్స్, ప్రేమ నినాదమైన ప్రయాణం, తక్కువ మాటల్లో ఎక్కువ భావాలు అన్నీ కలిసిన మలుపు. బ్రిటిష్ ఆర్కిటెక్చర్ మ్యూజియం. అన్విత. ఒక వారం రోజులుగా అన్విత జీవితంలో హడావుడి ఎక్కువైంది. ప్లాన్లు, ప్రెజెంటేషన్లు, సైట్ల సందర్శనలు. రోజు ఆమె టిఫిన్ కూడా మర్చిపోయేంత బిజీ.
అలాంటిదే ఒకరోజు ఆమె ముందే ఉన్న ల్యాప్టాప్ మీదకి అర్జున్ మెసేజ్ వస్తుంది. అర్జున్, ఈ వారం శుక్రవారం నేను బెర్లిన్ వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒకసారి చూడాలని ఉంది. అన్విత నిమిషం పాటు మౌనమై వెనక్కి తల వంచింది. అన్విత అతడికి వీడ్కోలు చెప్పలేకపోతున్నా కానీ అడ్డుకునే హక్కు లేదు. బెర్లిన్ బస్సు బయలుదేరే ముందు రోజు ఇద్దరూ చిన్న కేఫ్లో కలుసుకుంటారు. మధ్యలో కాఫీ కప్పులు. కానీ మాటలు మాత్రం తక్కువ. అర్జున్, అన్విత, నేనింక నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ మనం ఇద్దరం మన మనసు కన్నా ముందు మన కలలను పెట్టుకున్నాం. అన్విత, కలలు మనల్ని విడదీసినా మన ప్రేమ మనల్ని మళ్ళీ కలిపేస్తుంది. నిన్ను చూసి నేనెప్పుడు కాస్త ధైర్యంగా ఉన్నాను. అర్జున్ ఆమె చేతిని చల్లగా పట్టుకొని కాస్త సేపు చూస్తాడు. అర్జున్, బెర్లిన్ నుంచి ప్రతిరోజు నీకు మెసేజ్ చేస్తా. ఒకరోజు నీకు ఫోన్ చేసి చెప్తా నాకు తిరిగి రావాలనుంది అని. వీడ్కోల్ బస్టాండ్ వద్ద అర్జున్ వెళ్లే ముందు ఆమె బస్సు దగ్గరకు వస్తుంది. చీకట్లో లైట్ రిఫ్లెక్షన్తో అతని ముఖం మెరుస్తుంది. అన్విత, ఈరోజు వీడ్కోలే కానీ ముగింపు కాదు. ఇది కొత్త ప్రయాణ ప్రారంభం. అర్జున్, ప్రేమలో దూరం లెక్క కాదు. మన మధుర జ్ఞాపకాలే నిజమైన దగ్గర. బస్సు నెమ్మదిగా కదులుతుంది. అర్జున్ కిటికీలోంచి వెనక్కి చూసి చిన్నగా చేతిని ఊపుతూ ఆమెకు చిన్న నవ్వు ఇస్తాడు. అన్విత తన గుండెల దగ్గర చేతిని పట్టుకొని ఆమె కూడా నవ్వుతుంది. కానీ ఆ నవ్వు వెనుక బాధ ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఇవానా ఓ సొంత మార్గం. ఇవానా ఓ కొత్త చిత్ర ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అన్సెడ్ స్టోరీస్. ప్రేమలో కోల్పోయిన భావాలను చిత్రాల ద్వారా చెప్పాలనే కొత్త ప్రయత్నం. ఇవానా ఆలోచిస్తూ, అతడికి నేను కావలసిన దాన్ని కాదు, కానీ నాకే కావలసినది ఇప్పుడు నేను. ప్రేమలో తాత్కాలిక దూరం ఉండొచ్చు, కానీ గుండె దారి తప్పదు. అన్విత అర్జున్ ప్రేమ ఇప్పుడు విరహంలోనూ వెలుగుతున్న జ్యోతి. ఇవానా జీవితాన్ని తానే కొత్తగా గీయాలని నిర్ణయించుకుంది. అర్జున్ బెర్లిన్ జీవితం ఎలా మొదలవుతుంది? అన్విత లండన్లో ఎదుర్కొనే కొత్త టెన్షన్ ఏమిటి? ఇవానా ప్రాజెక్టుకు సంబంధించిన షాకింగ్ పరిణామం ఏంటి? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.